నంద్యాల జిల్లా డోన్పట్నంలో నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు వైసీపీ పార్టీ కండువాలు కప్పాడని ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలు ఖండించారు. వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది పవిత్రమైంది. ఆ పండుగను పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని కొందరు వారి రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని, ఇకనైనా పార్టీలకు అతీతంగా ముస్లిం పండుగలను జరుపుకోవాలని వారు తెలిపారు. తాగునీళ్ళు లెక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఏమి అభివృద్ధి చేసినట్లు ఆయన ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి గెలవబోయే తెలుగుదేశం ప్రజలందరూ నిర్ణయం చేసిన ఆయన ఎమ్మెల్యే మంత్రి కాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మరి ఆయన మొదటి నుంచి చేసిన అభివృద్ధి మరి ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రతి గ్రామస్తులకి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరచాలనే పెద్ద తలంపుతో ముందుకెళ్తా ఉన్నాడు. మరి ఆయనకు సెంట్రల్ లెవెల్లో అంటే భారతదేశ లెవెల్లోనే మరి ఒక సెంట్రల్ మినిస్టర్గా జరిగేది. మరి ఇక్కడ ఒక్కటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పెద్ద ఎత్తున పేద ప్రజానీకాన్ని డెవలప్మెంట్ చేయడం, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పరచడమే ధ్యేయంగా మరి ఎలక్షన్స్లో ముందుకెళ్తా ఉన్నారు. గెలుపు ఖాయం, రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి ఖాయం. మరి ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలవడం ఖాయం, మంత్రి కావడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త ఆఫీసర్స్ కూడా కొద్దిగా వాళ్ళు అన్ని విధాల మళ్ళీ అక్కడ ఇక్కడ న్యాయం చేయాల్సిన ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి వాళ్ళు తప్పకుండా ఈ ఎలక్షన్స్ని సజావుగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు డబ్బులున్నా లేకపోతే మా డబ్బులే వల్ల నేను మీ ముఖ్యమంత్రి మీ మాదిరి చూసుకోలేదు. విజయభాస్కర్ ముఖ్యమంత్రి చూసుకోలేదు. మేము ఉద్యోగం ఇప్పించాం, చాలా మంది ఉద్యోగులు ఇప్పించాం, మంది ఇచ్చాం, వాళ్ళ కష్టాలు పాల్పంచుకున్నాం, ఆసుపత్రులు చూసుకున్నాం. అది చేసి మేము చేసేది మొత్తం మా మీద ప్రేమ ఉన్నారు. ప్రతి గ్రామంలో పోతే సార్ ప్రకాష్ వచ్చాడు, ఫోటో వచ్చి సంతోషపడతాడు. నువ్వు రా, నువ్వు అని పైపు పరిస్థితి పెట్టుకుంటున్నావు. రా పోతా ఇక్కడ చెప్పి ముందు మేము ఇంటికి ప్రచారం చేస్తాం. మనం ప్రచారం చేయాలి. ఏం చెప్తారు అప్పుడు చేయలేదు. ప్రజలు చూస్తాడు కాబట్టి పోవట్లేదు. అప్పుడు మేము చేసి చూస్తాను. నీకు ఇంకా బయట రాజకీయాలు పక్షాలు ఇంకా మనం వచ్చావు 3-4 సార్లు నువ్వు కొట్టుకోలేదు. వాయిదా కేసుకున్నావు. అయిపోయింది. మోదీ దూరం అయిపోయింది. నీకు అంతా అయిపోయింది. బకాసు దూరం మీద బకాసు అంతే అంతే. ఎందుకండి ఇవన్నీ? మీరంతా మీ పార్టీ అని మీది రాష్ట్రాన్ని పుణ్యమాన్ని మీరు గెలిచారు. మీరు రాష్ట్రాన్ని మంచి కాకం చేసినా గెలిపిస్తే మీరు చేసేవి అరచగల ముస్లిం చెప్తున్నారు. మాకు వేసి పెట్టడం, భోజనం వేసి పెట్టడం, అందరినీ కేసి పెట్టడం, అందరి మీద హత్యలు చేపడం, మైనింగ్ లో ర్యాండ్ మీద ఆడుకోవడం, మేజర్లో అన్ని స్కూల్ చెప్పడం, కేసు పెట్టడం, మర్చిపోయారా? రోజు చేసేటప్పుడు తెలియదండి. రోజు చేసేటప్పుడు టెస్ట్ చేస్తున్నాయి. ఈనాడు మేమున్నా కేవలన్నా పేద ఉన్నా కృష్ణమూర్తిగా ఉన్నారు, కొట్టుగా కృష్ణమూర్తిగా ఉన్నారు, మేకలు చేసేదా కాదు. వర్ష అడ్డగిరి పడ్డాం మేము. మేమంతా రాక మేమంతా ఎవరు గెలిచామో అంతా ప్రశ్న అడ్డగిరి పడ్డాం. ఇప్పుడు పరిశ్రమ వ్యవస్థను మేము పీడించలేదు. వాళ్ళు సపోర్ట్ చేశాను మేము. మీరు చూడబట్టి మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. మా చూడబట్టి తెప్పించాలని నేను తెప్పించాను. ముస్లింలు పవిత్రంగా దీక్షను సాగించి చేసిన తప్పులను భగవంతుని ప్రార్థించుకుంటూ మంచి మార్గంలో నడుపుకోవాలనే మంచి ఒక నెలలో ప్రార్థనలు చెప్పుకుంటూ అటువంటి రంజాన్ మాసంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసి రాజకీయం దీంట్లో కూడా చేయడం ఎంతవరకు సబబో నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చినటువంటి నాయకులకు నేను అడుగుతున్నాను. ఇఫ్తార్ విందని ఇచ్చిన తర్వాత అందులో రాజకీయ సభ ఏర్పాటు చేసి దాంట్లో మంత్రివర్గం కూడా ఇన్వాల్వ్ చేసి ముఖ్యంగా మరి దాంట్లో ముస్లిం నాయకులకు వారికి తెలియపరచకుండా వాళ్ళని పిలిపించుకొని బలవంతంగా వాళ్ళ పార్టీలో చేర్పించి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించి ఎంత విడ్డూరంగా చేస్తున్నారంటే ఇఫ్తార్ అనే పవిత్ర మాసంలో ఈ ఇఫ్తార్ విందునిచ్చి వాళ్లకు ఇఫ్తార్ విందు కాడ
వాళ్ళు ఈరోజు నిన్న ఒక రాజకీయ సభ మాదిరి ఏర్పాటు చేసి ఆ ఇఫ్తార్ని రాజకీయ సభ మాదిరిగా పూర్తిగా రాజకీయం చేయడం జరిగింది. ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంలో వాళ్ళు బాధపడుతున్నారు. చాలా మంది కూడా తెలియకపోయా, మేము తెలిసింటే పోయే వాళ్ళం కూడా కాదని కూడా వాళ్ళు కూడా వాకబోతున్నారు. ఇటువంటి చేయడము ముస్లిం సోదరులకు ఇది ఎంతవరకు వాళ్ళకు సంబంధం అనిపిస్తుందో వాళ్ళ ఆత్మ మీదనే వదిలేస్తున్నాం మేము.